నేను యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన తర్వాత అభిమానంతో అనేక మంది నా సందేశాన్ని వినడానికి ఉత్సాహం చూపుతూ ఇందులో చేరారు. నేను ఘంటసాల వీరాభిమానిని, మీ అందరికీ తెలుసు. అవధానాలు చేస్తుంటాను. ఘంటసాల పాటలతో అవధానం చేసే అవకాశం నాకు లభించడం అది నా పూర్వజన్మ సుకృతం. ఈ అవధానం ద్వారా ఘంటసాల గారి పేరు ప్రఖ్యాతులను ప్రతి ఒక్కరికి చేర్చాలి. అనేక సంవత్సరాలుగా శబ్దం ఉన్నంత వరకు ఘంటసాల గానం వినబడాలంటే మనందరం ఎవరి కోణంలో వారు ఆయన గురించి ప్రచారం చేయవలసిన అవసరం ఉన్నదని మనవి చేసుకుంటున్నాను. నా తరపున అవధానాల ద్వారా వారి యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేయడమే కాకుండా నేను మరిన్ని కొత్త ప్రక్రియలు ప్రవేశపెట్టి యువతరాన్ని ఆకట్టుకోవడానికి నా వంతు కృషి చేస్తున్నాను. ఎందుకంటే భవిత వాళ్ళదే. యువకులకు కూడా ఘంటసాల గొప్పతనాన్ని చేరవేస్తేనే ఘంటసాల గారి పేరు ప్రఖ్యాతులు ఇంకా ఇంకా వేల సంవత్సరాలు అలా కొనసాగాలంటే మనకంటూ ఉన్నటువంటి శక్తి వంచన లేకుండా మన ప్రయత్నాలు చేయాలి అని ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను. ఈ ఘంటసాల గారి కార్యక్రమాలు మేము నిర్వహిస్తుంటాం. ఈ నిర్వహించడంలో సుమారు 3-4 గంటలు ఉంటాయి మా కార్యక్రమాలు. అందులో ఘంటసాల గానలహరి ప్రసిద్ధమైన గాయని గాయకుల చేత మధ్య మధ్యలో పాటలు పాడిస్తూ ఘంటసాల జీవిత చరిత్రతో బుర్రకథ, అలాగే ఘంటసాల జీవిత చరిత్రతో హరికథ, ఇవన్నీ లఘు హరికథ, లఘు బుర్రకథ అనమాట. అంత చిన్న ఉంటాయి, 10 నిమిషాల లోపే. అలాగే లఘు నాటికలు కూడా ఆరితేరిన నటీనటుల చేత చిన్న నాటికలు, అంటే 5 నిడివి ఎక్కువ ఉండదు, 5 నుంచి 8 నిమిషాలు 10 నిమిషాల లోపే ఉంటుంది. ఇలా చేస్తుండడం వలన ప్రతి 5-10 నిమిషాలకి ఒక అంశం మారుతుంటే ప్రేక్షక శ్రోతలకు ఉత్సాహం కలుగుతుంది. నిడివి ఎక్కువ అవడం వల్ల కొందరికి ఇబ్బంది, బోర్ అంటారు కదా, ఇబ్బంది కలగవచ్చు. అలా కలగకూడదనే మేము రకరకాల అంశాలతో ముందుకెళ్తున్నాం. అలాగే కబడ్డీ అన్నది ఒక కొత్త ప్రక్రియ. ఘంటసాల గారి చిలిపి పాటలతో, అలాగే అటునుంచి సమాధానం ధీటుగా ఇచ్చే జానకి, సుశీల, లీలాజీకి అందరి పాటలతో, ఆడవాళ్ళ ఒకవైపు మగవాళ్ళ ఒకవైపు 4-5 ఇలా ఉంటూ మేము కబడ్డీ కూడా వేదిక మీద నిర్వహిస్తున్నాం. ఇది కూడా నిడివి ఎక్కువ ఉండదు, 10 నిమిషాలు 15 నిమిషాలు. ఇది మంచి వినోదాత్మక కార్యక్రమం కాబట్టి మేము ఎక్కడ చేస్తున్నా కూడా దీనికి మంచి ఆదరణ లభిస్తుంది. దానివల్ల నిడివి కూడా పెంచడం జరిగింది. సుమారు 25 నిమిషాల దాకా వెళ్ళాము. ఇక ఘంటసాల గారి సంగీతం దర్శకత్వంలో వచ్చిన పాటలకు ఒక అమ్మాయి చేత నృత్యం కూడా చేయిస్తున్నాం. అది అన్నా పెళ్ళంట, బాబా బాబా పన్నీరు, ఇటువంటి పాటలకు ఇంకా అనేక పాటలు ముందు చేయించాలనుకుంటున్నాం. ఆ అమ్మాయి చాలా ఉత్సాహంగా నృత్యాలు చేస్తుంది. ఇలాగ మా టీంలో అన్ని రకాల అంశాలని జొప్పించి ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో చాలా చోట్ల సఫలీకృతులయ్యాం. అంతేకాకుండా మహానుభావుని గురించి మన వంతు ప్రచారం చేస్తున్నామనే ఒక సంతృప్తి కూడా మాకు మిగిలింది. ఘంటసాల గారినే ఎందుకు మీరు ఎంచుకున్నారు, ఆయన ఎందుకు గొప్ప గాయకుడు అంటే ఎంత చెప్పినా ఆయన పాటల గురించి కానీ ఆయన గురించి కానీ ఇంకా కొంత మిగిలే ఉంటుంది. నేను ఘంటసాల వీరాభిమాని అవ్వడానికి కారణం మాది ఒరిస్సా పర్లాకిమిడి సరిహద్దు ప్రాంతం, శ్రీకాకుళం జిల్లాకు. అక్కడ తెలుగు వాళ్ళ సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉండటం చేత అక్కడ తెలుగు సినిమాలు విరివిగా వస్తుండేవి. మా చిన్నప్పుడు అక్కడ హిందీ సినిమాలు చాలా కష్టం చూడటం, తెలుగు సినిమాలే ఎక్కువ వస్తాయి. ఈ కొత్తగా విడుదలైన సినిమాలు కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు ఒరిస్సాలో కూడా విడుదలయ్యే ప్రాంతాల్లో పర్లాకిమిడి, బరంపురం వంటి ప్రాంతాలు ఉన్నాయి. మా పర్లాకిమిడి కూడా విడుదలైన రోజునే, ఆంధ్రాలో విడుదలైన రోజునే ఇక్కడ కూడా విడుదలవుతుండేవి. అలాంటి స్థాయిలో అక్కడ పుట్టి పెరగడం వల్ల అక్కడ నాకు అనేక మంది సహచర్యం లభించింది. ముఖ్యంగా 1962 మే నెలలో మా పర్లాకిమిడిలో జగదేక వీరుని కథ విడుదలైంది. అందులో శివశంకరి పాట నాకు తీవ్రమైన ప్రభావం చూపించింది. ఎవరు పాడారో తెలియదు కానీ మా అభిమాన నటుడు ఎన్టీ రామారావు 5 కనిపించారు, నటించారన్న ఒక ఆనందం. తర్వాత దాని గొప్పతనం తెలుసుకున్నాం. ఘంటసాల అనే గొప్ప గాయకుడు ఇవన్నీ పాడుతుంటారు, నామారావుకి నాగేశ్వరరావు. కాలేజీకి వెళ్ళేటప్పటికి, అంటే 69లో కాలేజీలోకి ప్రవేశించాం. అప్పుడులో బాగా
చర్చలు జరుగుతుండేవి. ఘంటసాల, పివి శ్రీనివాసు, మిగతా వాళ్ళు ఏమిటి, బాలసుబ్రహ్మణ్యం ఏమిటి, ఇవన్నీ అని మాకు మంచి చర్చలకు అవకాశం కల్పించే మిత్రులు ఉండేవారు. వాళ్ళతో మంచి వాదోపవాదాలు జరుగుతుండేవి. అందులో ఘంటసాల గారి పాటల గురించి, వారు పాడిన విధానం గురించి కొంత తెలుసుకున్నాం. ఎప్పుడైతే మెడిసిన్ పూర్తి చేసి వరంపురంలో మెడిసిన్ చదివాను, అక్కడ కూడా అంత అవకాశం లేదు మాట్లాడడానికి. ఎందుకంటే ఆ మెడిసిన్ చదవడం అంటేనే రాత్రిపగలు కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. ఆ తర్వాత మళ్ళీ నా స్వగ్రామం పర్లాకంలో వచ్చి పాటల పోటీలు నిర్వహించడం, తెలుగు సినిమా పాటల పోటీలు. ఆ తర్వాత ఘంటసాల గురించి ఈ గానలహరి కార్యక్రమం ఆ రోజుల్లో చేయించడం జరుగుతుంది, ఆర్కెస్ట్రా. అప్పుడు ఘంటసాల గారి పాట అలా వింటున్న కొలది అందులోని గొప్పతనం తెలుసుకొని ఘంటసాల గారి పాటలను ఎక్కువ ప్రోత్సహించి గాయకులను తయారు చేసి అలాగా ఆయన గొప్పతనం క్రమంగా తెలుసుకున్నాను. తర్వాత పరిశోధనలో నేను గ్రహించింది ఏంటంటే, ఆయన ఏ పాట పాడినా భావపోషణ చేస్తారు, అది ఆయన గొప్పతనం. మిగతా వారి పాటల్లో ఆ భావపోషణ కనబడదు. దానికి కారణం ఆయన కంఠంలోనే ఒక విధమైనటువంటి ఆర్ద్రత, మార్ధవం, అన్ని రకాల రసాలు పలికే కంఠం అది దైవదత్తం. ఆయన కారణ జన్ముడు, మనందరికీ పాటల దేవుడు అయ్యాడు. అందుకే అటువంటి గొప్ప మనిషి గురించి, గొప్ప గాయకుని గురించి, అంతేకాకుండా గాయకుడుగానే కాకుండా సంగీత దర్శకుడుగా కూడా ఆయన గొప్ప లబ్ధప్రతిష్ఠుడే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా ఉంటుంది. ఇప్పటికీ తాత్కాలికంగా ఇక్కడితో నిలిపివేస్తున్నాను. రేపెల్లుండి వీలు చూసుకొని నా వీలుని బట్టి ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తుంటాను. మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా తెలియజేయాలి. అందులో ఏం మొహమాటం లేదు. నేనేమైనా అతిగా మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా ఏ మొహమాటం లేకుండా, సార్ మీరు అలాగన్నారని అంటే నేను అందులో మంచిని స్వీకరించి సరిదిద్దుకుంటారని మీకు మనవి చేసుకుంటున్నాను. ఇప్పటికీ తాత్కాలిక స్వస్తి. డాక్టర్ రహమతుల్లా, విశాఖపట్నం.